కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి మీద మీకు అజమాయిషీ లేదు, కాలము మీద అజమాయిషీ లేదు, దురితము మీద అజమాయిషీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది. అయ్యయ్యో, ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం, ఈశ్వరా నన్ను ఖేద పెట్టకు. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను మనసా నేను మారాను, కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప, ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి చూసారా, అవన్నీ ప్రార్థనలను నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు. ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు. ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా, తీస్తాడా? తీయడు అని మీరు అన్నారనుకోండి, ప్రార్థన అన్నది లేనిలేదు. ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం. ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని, పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంతే. అప్పుడు కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు గొప్పవాడు కాడు. కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంటే, పాము కరవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు. ప్రాణం పోవలసింది, ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది, కాస్త నెత్తురు కారుతుంది, కట్టు కట్టించుకుంటాడు, హాస్పిటల్కి వెళ్తాడు, అందరూ బెంగెట్టుకుంటారు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు. ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది, క్షమించగలడు.